వాళ్లకు ఇప్పుడుండే సీఎంలు ఎందరున్నారో, తమిళనాడు వదిలేసేయండి, అక్కడ జయలలిత గారి దగ్గర ముఖ్యమైన వాస్తు, జ్యోతిష్యము ఇటువంటివి సంబంధించినవన్నీ అప్పుడు ఆ రోజుల్లో చెప్పేవాడిని. ఆమెకు చెప్పినా వినిపించుకోలేదు. అష్టమ శని వస్తుందమ్మా, వద్దు, చాలా ముమ్మరంగా వెళ్తున్నావు అని హెచ్చరించినా వినలేదు. వెళ్తే ఏమవుతుందని వాళ్ళ పిఏ అడిగాడు. ఇంకా ఆమె జైలుకి వెళ్తుంది, కొద్ది ఇబ్బందులు పడుతుంది అన్న, ఆమె పదవి పోతుంది అన్న. ఆమె కొంచెం సింహరాశి కాబట్టి నా పదవి పోతుంది అన్నాడు కాబట్టి ఆయన పదవి తీసేద్దాం. నేను హెచ్చరించా, సుధాకర్ అని ఒక అబ్బాయి పెళ్ళి చేయాలి దత్తపుత్రుడికి, ఎన్ని కోట్లైనా పర్లేదు మీ ఆధ్వర్యంలో చేయాలి. నేను అన్ని కోట్లు ఖర్చు పెట్టడం ఇప్పుడు మంచిది కాదు, నాకు మిగులుతుంది ఒక 10 కోట్లు మిగులుతుంది, వాళ్ళు 30 కోట్లు ఇస్తే 40 కోట్లు ఇస్తే మిగులుతుంది, దాని గురించి కాదు, నాకు డబ్బు గురించి కాదు, నేను అడ్వైజర్గా ఉన్నాను కాబట్టి చెప్పాలి అని చెప్తే అప్పుడు ఆమె నిర్లక్ష్యంగా నా పదవి పోతుందన్నాడు. ఆయన పదవి తీసేద్దాం, ఆయన తలరాత ఎట్టో ఆయనే చెక్ చేసుకోనివ్వండి, ఎంత ధైర్యంగా నన్ను అన్నాడని కోపంతో. వెంటనే ఆమె పదవి పోవటం అన్నీ జరిగిపోయి మళ్ళీ పిఏ రావటం, మళ్ళీ అమ్మగారు మీతో మాట్లాడాలంటున్నారంటే ఆ రాజకీయాల జోలికి నేను ఇక మీదట ఈ రోజు నుండి రాను అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చిన హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా అందరు గవర్నర్లతో పరిచయం అవటము, ప్రతి వచ్చిన గవర్నర్తో, అదేవిధంగా సీఎంలందరూ ఇక్కడికి అమ్మవారి దర్శనం చేసుకోవటము, అందరికీ మంచి ఉన్నతమైన పదవుల్లో ఉండటము బాగానే గడిచిపోతుంది, మంచిగానే జరుగుతూ వస్తుంది. ఆ తల్లికి ఆలయ నిర్మాణం చేయాలని అప్పుడు సంకల్పం కలిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ సీతాకోక చిలుక వస్తూనే ఉంటుంది, ప్రదర్శనం చేసుకుంటూ వెళ్తుంది. అప్పటికి మేము అన్ని తలుపులన్నీ డోర్స్ అన్నీ వేసేసిన, అది నిజమైన సీతాకోక చిలుక అయితే రెక్కలైనా పడి ఉండాలి, లేదంటే అదే ఏదో తిరుగుతూ అయినా కనిపించాలి. కానీ మరుసటి రోజు అటువంటి ఛాయలు ఉండవు, రెక్కలు ఉండవు, సీతాకోక చిలుక ఉండవు. ఎక్కడి నుండి వస్తుందో ఎలా వెళ్తుందో ఇంతవరకు తెలియని మిస్టరీ. మా అసిస్టెంట్ ఇంకొక 2 అమ్మాయిలు ఉండేవాళ్ళు, వాళ్ళు వచ్చి గురువుగారు సీతాకోక చిలుక వచ్చింది, ఆ రెక్కల పైన 3 కళ్ళు అటు ఇటు 3 కళ్ళు ఉన్నాయి, కనుపాపలు కనుగుడ్లు కదిలినట్టు కదులుతుంది, దగ్గర నుండి చూస్తే వచ్చి చూడండి, ఆ శ్రీచక్రం పైన వాలింది. నిజంగానే కనుగుడ్లు ఎలా ఉంటుంది, ఒక నీలవర్ణంలో కదులుతున్నట్టుంది ఆ రెక్కలు, అలాగలాగా కదిలినప్పుడు. అరే ఇదేదో విచిత్రంగా ఉంది, దాంట్లో ఏదో సప్తవర్ణాలు కనిపిస్తున్నాయి అని వెంటనే ఆలోచించకుండా నేను ఫోటోలు తీయడం మొదలుపెట్టాను. 5-6 స్నాపులు తీసి మళ్ళీ నా సీట్లో కూర్చొని అవి ఎలా ఉందో ఎన్లార్జ్ చేసి చూద్దామని చూస్తే ఒక్క ఇమేజ్ కూడా రాలేదు. ఒకటి కాదు 5-6 తీశాను, ఒక్కటి కూడా రాలేదు. ఇది విచిత్రంగా ఉంది అని మళ్ళీ తీద్దామని వచ్చేసరికి 2-3 నిమిషాల్లో కనిపించలేదు సీతాకోక చిలుక. అమ్మవారు వెనుకుందేమో, అమ్మవారి చుట్టూ తిరిగాం, అన్ని ఫ్రేముల దగ్గర అది వెతికాం, గ్లాస్ డోర్ వేసే ఉంది, అన్నీ బంధించబడే ఉన్నాయి. సీతాకోక చిలుక వ్యానిష్ అయిపోయింది. నేను ఇంకా అప్పుడు బ్రెయిన్ అంది, కెమెరాల్లో బంధించకూడదు, తీయకూడదు అని చెప్పిన వాడిని నేనే తప్పు చేశాను అని బాధపడుతూ వీళ్ళని శిష్యుల్ని 2 తిట్టి, నీ వల్ల అనవసరంగా నేను ఆ కనుగుడ్లు ఎలా ఉందో చూద్దామని ఫోటోలు తీశాను. అమ్మ అలిగిందేమో, సడన్గా మాయమైపోయింది. మీరు నమ్ముతారో నమ్మరో 6 నెలల పాటు సీతాకోక చిలుక ఇటువైపు రాలేదు. అబ్బా, ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రతిరోజు కేబీఆర్ పార్క్లోనో కృష్ణకాంత్ పార్క్లోనో వేప చెట్లో ఇంకా ఇటువంటి దేవతా వృక్షాలు ఎక్కడుంటే అక్కడ ధ్యానం చేసుకుంటూ ఒక 2 అవర్స్ ఉంటాను ఉదయం పూట. అటువంటి ఒక్కొక్క వృక్షం కింద కూర్చున్నప్పుడు బ్యాంబూ ట్రీ దగ్గర ఒకరోజు కూర్చున్నా, శ్రీకృష్ణ వందే జగద్గురు అనుకుంటూ కృష్ణుడు కనిపించాలి అని కోరుకుంటూ, కృష్ణ నీవైనా సీతాకోక చిలుకను పంపవయ్యా అని అంటే కరెక్ట్గా ఒక ముక్కు మీద ఏదో రాసుకుంటూ వెళ్ళింది. కళ్ళు తెరిచి చూస్తే ఒక సీతాకోక చిలుక ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. మళ్ళీ కళ్ళు మూసుకుంటే కృష్ణుడు కనిపించాలి, కానీ ఒక ప్రణబ్ ముఖర్జీ మాత్రం వచ్చి భుజం తడుతున్నాడు, ఇలా భుజం తడుతున్నాడు. ఈయన వచ్చాడు, ఈయన ఎందుకు వచ్చాడు, మనం కృష్ణుడు అనుకుంటే ఈయన కృష్ణావతారం ఎత్తాడా ఏంది, ఈయన ఎందుకు వచ్చాడు అని అనుకుని మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తే అదే సీతాకోక చిలుక అక్కడే తిరుగుతుంది, ఇందాక ముక్కు పైన రాసుకుంటూ వెళ్ళింది.
మళ్ళీ కళ్ళు మూసుకుంటే అదే ప్రణబ్ ముఖర్జీ మళ్ళీ రావటం, భుజం తట్టడం. ఏదో రాత్రి చూసిన న్యూస్లో ప్రణబ్ ముఖర్జీ గురించి మనం చూసి ఉంటాము. ఆ ఇమేజ్ మైండ్లో ఫిక్స్ అయిపోయి మళ్ళీ అదే వస్తుంది. మళ్ళీ బలంగా కృష్ణుడినే ధ్యానిద్దాము అనుకుంటూ బ్యాంబూ ట్రీ ఆకుల్ని, గోల్డెన్ బ్యాంబూ అని ఒక ట్రీ ఉంది అక్కడ కేబీఆర్లో, అక్కడ ఆ వృక్షాన్ని చూస్తూ ధ్యానిస్తున్నాను. మూడవసారి కూడా ప్రణబ్ ముఖర్జీ గారు రావటం, భుజం తట్టడం, వెళ్ళిపోవడం. ఇదేదో విచిత్రంగా ఉంది. దేవతామూర్తులు పోయి ఈయన వచ్చాడు మధ్యలో, ఆయనకు నాకే ఉంది లింకు అనుకుని ఇక్కడికి గ్యాలరీకి వచ్చేసాను. 6 నెలల పాటు సీతాకోకచిలుక రాలేదు, కానీ రాసుకుంటూ ఉదయం వెళ్ళిందంటే అదృష్టంగా భావిస్తున్నాను అనుకుని వచ్చి కుర్చీలో కూర్చున్న వెంటనే పూజ చేసి, వెంటనే అన్ని రోజులు 6 నెలల పాటు అలిగి వెళ్ళిపోయిన సీతాకోకచిలుక సడన్గా రావటము, ఇక్కడ పైన వచ్చి కూర్చుంది. ఇప్పుడు మనుషుల పైన కూర్చోదు. అటువంటిది ఇక్కడ కూర్చున్న వెంటనే పోస్ట్ మ్యాన్ వచ్చాడు. ఇది లేక వచ్చింది, కదిలిపోతుందేమో లేస్తే అని మా శిష్యులకు సైగ చేశాను, ఇలాగ తీసుకురామ్మని. వాళ్ళు కవర్ తీసుకొచ్చి ఢిల్లీ నుండి వచ్చింది గురువుగారు, మెల్లగా ఇచ్చారు. బిగ్గరగా అరవద్దు, అమ్మవారు వచ్చింది లేకుండా అని కవర్ తీసి చూస్తే ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా డిసెంబర్ 15వ తారీఖున పురస్కారం అందుకోవాలి, ప్రెసిడెంట్ అవార్డు అందుకోవాలని శుభవార్త. ఇంకా ఒకవైపు షాక్. మార్నింగ్ అక్కడ ఉదయము వాకింగ్లో ఆ సీతాకోకచిలుక రాసుకుంటూ వెళ్ళటం ఏంది, అలిగి వెళ్ళిపోయిన సీతాకోకచిలుక రావటం, ఇక్కడ కూర్చోవటం ఏంది, ప్రణబ్ ముఖర్జీ ఇమేజ్ అక్కడ రావటం, ముందుగా నేను అలిగి వెళ్ళినా నీకు మంచి శుభవార్త మోసుకొస్తున్నాను అని నాకు సంకేతం ఇవ్వటం ఏంటబ్బా, ఇది విచిత్రంగా ఉంది అనిపించి ఇంకా అమ్మకి ఇట్లా మొక్కేసరికి అప్పుడు కదిలి అమ్మవారి దగ్గరికి కూర్చుంది. ఆ సంవత్సరమే 2012కి ఎప్పుడో చేసిన చిత్రానికి ప్రెసిడెంట్ అవార్డు అందజేసింది ఆ అమ్మ, భ్రమరాంబ. మనుషుల పైనే కూర్చొనే సీతాకోకచిలుక మళ్ళీ సెకండ్ టైం మన దగ్గర 9 ఏళ్ళుగా ఒక అమ్మాయి వర్క్ చేస్తుంటే, వివాహం కాలేదని వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ బాధపడుతూ ఉంటే, తప్పకుండా అమ్మవారి సేవ చేస్తుంది, అనుగ్రహం ఉంటుంది, త్వరగా అయిపోతుందిలేండి అంటూనే ఉన్నా, సడన్గా ఆ అమ్మాయి తలపైన వచ్చి కూర్చుంది సీతాకోకచిలుక. అమ్మాయి ఇంకా నీకు వివాహం అయిపోతుంది, నాకెక్కడ కూర్చుంది, రాష్ట్రపతి అవార్డు వచ్చింది, నీకు వివాహం అయిపోయినట్టే అండి. కాస్త బక్కగా ఉంటుంది అమ్మాయి, కానీ ఆ అమ్మాయినే వివాహం చేసుకొని మొండికేసి ఒకే ఒక వారంలో వివాహం నిర్ణయం అయిపోయి చేసేసుకుంది. లక్షణంగానే ఇప్పుడు ఆ అమ్మాయినే కనింది, అమ్మవారిని. అట్లా ఆ భ్రమరాంబ అనుగ్రహం ఇంతవరకు మనుషులపైన వాళ్ళని ఆ అమ్మ ఎప్పుడైతే వాలుతుందో తప్పకుండా అది జరుగుతుంది. ఇప్పుడు మన టెంపుల్లో కూడా అమ్మవారిని పెట్టే టైంలో ఒక బంగారు వర్ణంలో సీతాకోకచిలుక అక్కడికి రావటము, అమ్మవారి దగ్గర తిరగటము, ఇవన్నీ సంకేతాలు దొరికినాయి. అయోధ్య సమయంలో మనం రామాలయం ప్రారంభించాలనేటప్పుడు పెద్ద మహాశివలింగం ఒకటి కట్టాము 24 అడుగుల ఎత్తులో. దానిలోకి మామూలుగా గబ్బిలలో గుడ్లగోబులో ప్రవేశిస్తాయి, కానీ గరుడ పక్షి వచ్చి కూర్చుంది 2 రోజులు. ఇంకా ఆగదు, ఆలయం ప్రారంభం అయిపోతుంది. 12 ఏళ్ళ ఆలస్యము, విఘ్నాలన్నీ పోయినట్టే గరుడ సంకేతం అందింది, రామాలయం ప్రారంభించేద్దాం, అయోధ్య ఓపెనింగ్ రోజే మన టెంపుల్ కూడా ప్రారంభిద్దామని ప్రారంభించేసాం. ఇప్పుడు ఆమె ఇక్కడుండే అమ్మవారు ఇంకా టెంపుల్లో కూర్చుంటుంది. ఇంకొక జగజ్జననిగా అమ్మవారిని ఇక్కడ పెడుతున్నాం. ఆ అమ్మ అనుగ్రహంతో అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటాను. అది ఆనందకరమైన విషయము. ఈ అమ్మ ప్రభావము స్వయంభూగా వచ్చి కూర్చుంది, నేను కొన్నింది కాదు, చేసించింది కాదు. ఆ శిల్పి భయపడి పెట్టాడు అంతే. ఆ రూపంలో అమ్మని మనం అంటే ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటాం కదండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ రూపంలో అమ్మని మనం ఏమని మీరు పిలుస్తామన్నా? ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అమ్మవారు ఉంది. ఇప్పుడు ఈ అమ్మవారిని చండి చాముండేశ్వరిగా నేను ఆరాధిస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు మన టెంపుల్లో ఉన్న అమ్మవారు చతుషష్ఠి కోటి యోగిని పూజిత లలితగా పెట్టాము ఆ అమ్మవారిని. ఇవన్నీ కాకుండా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క యోగిని ఉంది. ఉదాహరణకి అశ్విని,
అశ్విని నక్షత్ర పీఠం ఉంది, అక్కడ బ్రాహ్మణి మాత అని, ఆ తర్వాత వారాహి, సిద్ధాదేవి, వైష్ణవి, పరమేశ్వరి, ఇంద్రాణి, ఇట్లా అన్ని యోగిని మాతలు ఒక్కొక్క నక్షత్రం వారికి వర్తించేలాగా పసుపు కుంకుమలతో ఆ చిత్రం నా మనోనేత్రానికో లేకుంటే మనోదర్పణంలోనో ఆ అమ్మ అనుగ్రహం ఏ విధంగా సాక్షాత్కరించిందో దాన్ని చిత్రించే భాగ్యము, దర్శించే భాగ్యం అమ్మ ఇచ్చింది. దాన్ని చిత్రించి పెట్టాను. కేవలం అది అమ్మితే ఒక్కొక్క చిత్రము 1 lakh కొనేదానికో 2 lakhs కొనడానికో మామూలు చిత్రమే. పసుపు కుంకుమ ఖర్చు, రంగుల ఖర్చు కూడా లేదు, కేవలం బోర్డు, వైట్ బోర్డు పైన ఆ చిత్రానికి ఇవ్వడానికి ముందుకొచ్చిన నేను అలా కాదు, లోక కళ్యాణం కోసం నే కడుతున్న ఆలయంలో ఆ చిత్రాలన్నింటినీ ప్రదర్శనకు పెట్టాలి అని నిర్ణయం చేసుకొని అక్కడే పెట్టడం జరిగింది. ఇంకా కొన్ని ఉన్నాయి అక్కడ పెట్టాల్సినవి, సహస్ర చిత్రాలు ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి ప్రజల దర్శనం కోసం పెట్టి వాళ్ళకందరికీ మంచి ఆయురారోగ్యాలు, యోగిని మాతలు యోగాన్ని అందజేయాలి, యోగ భాగ్యాల్ని అందజేయాలి అనే దీంతోనే ఆ నిర్ణయం చేసుకొని చేస్తున్నా.